రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ రావడం, మరి ముఖ్యంగా తెలంగాణ రావడం. సో, తెలంగాణ వచ్చిన క్రమంలో మరి ఇక్కడ వాళ్ళు కూడా కొంత వ్యతిరేకత అక్కడ రావడం. సో, అది కూడా మరి సినీ, రాజకీయ పరిణామాల మధ్య కొంత వైరల్ అవుతున్న అంశం. సో, అంటే మొదటగా ఆయన వచ్చినప్పుడు మరి ఇక్కడ ఒక స్థలాన్ని, ఒక వేదికను ఆయన కోరుకోవడం జరిగింది. ఆయన అప్లై చేసుకోవడం జరిగింది. కానీ అది మాత్రం ఆ రోజు ఉన్న సిట్యుయేషన్ ప్రకారం అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి ఈరోజు సభలేం పెట్టకూడదు. కేవలం ఈ ప్రోగ్రామ్ మాత్రం జరగాలన్న క్రమంలో సో, గతంలో కూడా జరిగింది. అప్పుడు ఆ విధంగా సో, రెండోసారి మళ్ళీ హన్మకొండ, వరంగల్ కూడా తన యొక్క చోట అభిమానిని కలిసేందుకు డిసీజ్డ్‌గా ఉన్న పర్సన్‌ని కలవడానికి, ఆయన యొక్క కోరికను తీర్చడానికి సో, పవన్ కళ్యాణ్ గారు రెండోసారి రావడం జరిగింది. అంతకుముందు కూడా బోలెడుసార్లు వచ్చినా సో, ఈ 2 సార్లు రావడం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తెలంగాణలో కూడా ఒక పార్టీ కార్యాలయాన్ని ఆయన ఏర్పాటు చేయడం, అదేవిధంగా క్యాడర్‌ను కూడా సమకూర్చుకోవడం దీనికి దారితీస్తోంది. అదేవిధంగా మరి రానున్న కాలంలో ఇప్పుడు కవిత గారు ఆల్రెడీ ఒక స్పేస్ ఆక్యుపై చేశారు. ఇంకా స్పేస్ ఏమైనా ఉందా? ఆ స్పేస్ ఒకవేళ జనసేనే సాధించుకోబోతుందా? ఓట్ల రూపంలో మరి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? రాజకీయంగా ప్రస్థానం ఎలా ఉండబోతుంది? అన్న కోణాలను ఆవిష్కరించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ రాజకీయ అదేవిధంగా సినీ విశ్లేషకులు సో, శేఖర్ భాష గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. శేఖర్ భాష గారు నమస్తే అండి. హ్మ్. నమస్తే అండ్ వెల్కమ్ టు ది ఆంధ్రప్రభ అండి. థాంక్ యూ. రైట్. మరి మన 2 తెలుగు రాష్ట్రాల అభిమాన హీరో, మా అభిమాన హీరో, తర్వాత రాజకీయ నాయకులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం. సో, పవన్ కళ్యాణ్ గారి యొక్క రాక సో, మొదటి 2 సార్లు కూడా 2 రకాలుగా గడిచింది. సో, రానున్న కాలంలో ఇక్కడే ఒక రాష్ట్ర స్థాయిలో కార్యాలయం పెట్టి ఇక్కడ ఒక క్యాడర్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో, రానున్న కాలంలో ఎలా స్టెప్పులు పడబోతున్నాయంటారు ఇక్కడ? ఆహ్, ఇప్పుడు ఆయన రాక వల్ల ఖచ్చితంగా ఇక్కడ ఓట్ల చీలికైతే ఖచ్చితంగా ఉంటది. హ్మ్. ఆయనకి ఉన్న అభిమానులు హ్మ్. కొద్దో, గొప్పో హ్మ్. ఎంతమంది ఉన్నా సరే, హ్మ్. అది ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. ఆ హ్మ్. ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందో తెలీదు. హ్మ్. అంటే ఏ పార్టీ మీద ఏ అంటారు? పార్టీ మీదైనా పడొచ్చు. హ్మ్. ఇప్పుడు వీళ్ళకేంటంటే ఒక కాలిక్యులేషన్ ఉంటది. హ్మ్. ప్రతి ఎన్నికలకి పోయేటప్పుడు బీఆర్ఎస్‌కి హ్మ్. లేకపోతే కాంగ్రెస్‌కి కానీ, బీజేపీకి కానీ, హ్మ్. ఓకే. మన బలం ఇంత, మన బలం ఇంత హ్మ్. అని చెప్పి. హ్మ్. సో, ఈ ట్రయాంగులర్ పోటీ ఆల్రెడీ ఇక్కడ నెలకొనుంది గట్టిగా. ఓకే. హ్మ్. అందులో కొంచెం బీజేపీ ఆఖరిలో ఉంది. హ్మ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫ్రంట్ రోడ్‌లో ఉన్నాయి. ముందు రోల్‌లో ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ మీరు గమనిస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొత్తం బీఆర్ఎసే ఎమ్మెల్యే సీట్లు గట్టిగా గెలుచుకుంది. హ్మ్. కాంగ్రెస్ అంతా కూడా రూరల్‌లో గెలుచుకుంది. అవును. సో, దీనికి వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళు పథకాలు కావచ్చు. హ్మ్. సో, ఇక్కడ కాంగ్రెస్‌కి నేషనాలిటీ అంటే ఒక రీజనల్ ఫీలింగ్ అనేది ఏం లేదు. హ్మ్. చెప్పాలంటే బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా నేషనల్ పార్టీస్. అవును. సో, ఇప్పుడు వీళ్ళు మన పవన్ కళ్యాణ్ రాకని అపోజ్ చేయడం అనేది హ్మ్. ఆన్ ద బేసిస్ ఆఫ్ నువ్వు పక్క రాష్ట్రం వాడివి. హ్మ్. అది హాస్యాస్పదంగా ఉంటది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ కోసం పెట్టిన పార్టీ. అప్పట్లో టీఆర్ఎస్ అని పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి పెట్టారు. ఇక్కడ లోకల్ వాళ్ళకి అది ఇది అని చెప్పి ఆ కోణంలో వచ్చిన నేపథ్యంలో వాళ్ళ యూఎస్‌పీ అది. అవును. మా యూఎస్‌పీ ఏంటి? తెలంగాణ కోర్ మేము. హ్మ్. తెలంగాణ వాళ్ళకే ఏదైనా సరే పట్టాలైనా, పదవులైనా అన్నీ వాళ్ళకే ఉండాలి అనేది ఆ కోణంలో వాళ్ళు విమర్శించారంటే సరే వాళ్ళ పార్టీ పాలిసీ అనుకోవచ్చు. ఓకే. బట్ కాంగ్రెస్ గాని, బీజేపీ గాని ఎలా విమర్శిస్తారు? హ్మ్. మోడీ గారు పాలిసీస్‌ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలా? లేకపోతే రాహుల్ గాంధీ గారి పాలిసీస్‌ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేది వీళ్ళు. వాళ్ళొస్తే ఎగబడి అంటే ఇక్కడ చిన్న డౌట్ అండి. ఇప్పుడు జనసేన తరపున పూర్తిగా ఆయన వచ్చి ఇక్కడ ప్రచారం చేయబోతున్నాడా? లేకపోతే మరి కూటమిలో ఉన్న ఒక ఏమంటారు పార్టిసిపెంట్‌గా హ్మ్. మరి ఇక్కడ రాబోతున్నారా? ఎలా? ఆ! ఎందుకంటే బీజేపీతో ఉన్న సత్సంబంధాలు మనకు తెలిసిందే. హ్మ్. అమిత్ షా గారి దగ్గర నుంచి హ్మ్. ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆయనొచ్చి ప్రచారం చేసేటప్పుడు హ్మ్. బీజేపీ అంతర్గత రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి. ఓకే. ఇప్పుడు బండి హ్మ్. సంజయ్ గారు గాని, హ్మ్. లేకపోతే కిషన్ రెడ్డి గారు గాని, వీళ్ళందరూ కూడా ఎలా అపోజ్ చేస్తారా? ఇన్నాళ్ళ నుంచి మేమున్నాం. మమ్మల్ని పక్కన అవును. పెట్టి మీరెలా ఈయన్ని నెత్తినేసుకుంటారు, ఈయన్ని హ్మ్. భుజానేసుకుంటారు అనే కోణంలో ఉండొచ్చు. అంటే అక్కడ ముందొచ్చిన చెవులు, వెనకొచ్చిన కొమ్ములు మరి ఈ సామెత పనికొస్తంటారా ఇక్కడ? ఆహ్, సీ ఆ సామెతే కరెక్ట్ అనుకుంటే, హ్మ్. మరిప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఇంతింతమంది సీనియర్ నేతలున్నప్పుడు అవును. వాళ్ళందరిని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు పక్క పార్టీ నుంచి వచ్చి ఇక్కడ చేరినప్పుడు, అది అవును. కూడా నీకు వ్యతిరేకమైన పార్టీ నుంచి వచ్చి చేరినప్పుడు, హ్మ్. తెలుగుదేశం నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరితే ఆయన్ని తీసుకొచ్చి సీఎం చేసేవావు కదా నువ్వు. సో, ఇదే లాజిక్ ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా సో, జరగబోతుందంటారా? అదే అంటున్నాను. హ్మ్. ఇప్పుడు దమ్మున్నోడు పదవి తీసుకుంటాడు. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారంటే ఆయన తిరిగాడు, చేసుకున్నాడు ప్రజల్లో ఇది ఇకట్టక్కరిది ఆయన. హ్మ్. ప్రజలు నిజంగా తిరిగాడు పాపం ఆయన. పెద్ద హ్మ్. పెద్ద విమర్శలు ఎదుర్కొన్నాడు. అవును. ఓ పెద్ద
యుద్ధమే చేశాడు ఆయన. ఉమ్, సో హీ ఛాంపియన్ ఇట్ ఉమ్, అన్డౌటెడ్లీ. మిగతా వాళ్ళు కూడా ఓకే, కానీ హీఈస్ ద ఫేస్. అవును. ఆ కోణంలో ఆయనకే ఇచ్చారు. ఉమ్, అలాగే నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఎప్పుడు వచ్చావనేది కాదనే, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. ఓకే. నువ్వు ఏం చేసావు అనేది కాదు, ఉమ్, ఎంత కష్టపడ్డాను అవుట్పుట్ ఏంటి, అవును. అవుట్పుట్ ఈజ్ ఇంపార్టెంట్. ఉమ్, మేము 100 మంది ఉన్నాం, 10 ఏళ్ళ నుంచి ఉన్నాం, 20 ఏళ్ళ నుంచి ఉన్నాం, అయ్యి ఉమ్, ఎన్న రిజల్ట్ ఉంటుందా ఈయన వస్తే అనే కోణంలోనే ఉంటుంది. ఉమ్, సో పవన్ కళ్యాణ్ అభిమానులు యూత్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి, అవును. ఒకప్పటి యూత్ ఇప్పుడు 20s 30sలోకి వచ్చారు కాబట్టి, ఉమ్, వీళ్ళ ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఈ దశాబ్దంలో గట్టిగా ఉండబోతుంది. ఉమ్, ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్, దీన్ని ఎంతవరకు ఈయన క్యాష్ చేసుకోగలడు అనే చూసుకోవాలి. ఇక్కడ పాలిటిక్స్ ఎలా ఉంటుందంటే, కాదేది కవితకి అనర్హం అన్నట్టు ఉమ్, 3000 మన వైపు చూపిస్తున్నా కూడా ఒకవేళ నీ వైపు చూపించే తత్వం ఉంటుంది. ఉమ్, బీఆర్ఎస్ పక్కన పెట్టేస్తే, ఉమ్, ఇప్పుడు బీఆర్ఎస్ని కూడా మనం అడగచ్చు. ఉమ్, చెప్పాలంటే టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేశారు కదా. అవును. భారత్ అన్నప్పుడు ఇది నేషనల్ కదా. అవును. సో భారతదేశంలో పుట్టిన ఎవరికైనా సరే ఇక్కడ హక్కు ఉంది కదా వచ్చి పోటీ చేసేది. ఉమ్, ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ ఈవిడ తీసేసుకున్నారు కదా కవిత గారు. ఉమ్, అందుకని కవిత గారు మాత్రమే ఎక్కువ పెట్టినట్టున్నారు బాణం. ఉమ్. అంటే కవిత గారిని ఎవరైనా ఎక్కువ పెట్టించారంటారా? ఆమె వెనక ఎవరైనా ఉండి నేను జగనన్న ఉండొచ్చు. విడిచిన బాణాన్ని అన్నట్టుగా అదే. ఈవిడ ఎవరైనా విడిచారా అంటే అలా ఏం లేదు. ఫస్ట్ నుంచి ఆవిడ స్టాండ్ అలాగే ఉంటుంది. చాలా చక్కగా మెథడ్ చెప్తూ కూడినట్టుగా మంచి గట్టిగా విమర్శలు చేయగలిగిన సత్తా ఉన్న నాయకురాలు ఆవిడ. ఉమ్, సో ఆవిడకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆవిడ నెరేటివ్ అదే ఫస్ట్ నుంచి. ఉమ్, కేటీఆర్ గారు కొంచెం కలుపుకునే మనస్తత్వం ఉన్న మనిషి ఆయన. మనం గమనిస్తే లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ కూకట్పల్లి వాటిలో ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు కూడా ఉమ్, ఇక్కడ ఇంకా నుంచి ఎవరు గిట్లర్లు అని మాట్లాడడానికి లేదు, అందరూ మన వాళ్ళే, అవును. ఇంకా అయిపోయింది. అప్పుడు ఏదో ఆ హీట్లో జరిగిపోయి అనే కోణంలో ఆయన అందరినీ కలుపుకునేది. బట్ ఇక్కడ విభజించు పాలించు అనేది ఎక్కడ వస్తుంది అంటే, జనాల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మ్యాగ్నిట్యూడ్ని, ఆ గ్రావిటీని తగ్గించాలి అంటే ఆయనకి ఎగనెస్ట్గా ఎక్కువ పెట్టడానికి ఏమున్నాయి. అక్కడ జగన్ గారు 3 భార్యల సంగతి తీసుకొస్తారు, ఉమ్, దాన్ని జనాలు పట్టించుకోలేదు. ఉమ్, మళ్ళీ అదే ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు అబాస్ పాలైపోవడంలో పెద్ద ఇదేం లేదు. ఉమ్, సో అంతకన్నా పెద్ద కాజ్ ఇక్కడ ఏంటి, ఈయన నాన్ లోకల్ ఉమ్, అనేది గట్టిగా తీసుకురావాలి. ఉమ్. ఇక్కడ నాన్ లోకలా అనేది పార్టీ పరంగా వాళ్ళకి ఉండొచ్చు కాదు. అంటే కళాకారులకి స్థానికత అనేది ఉంటుందంటారా? కళాకారులు అంటే ఎందుకండి, ముందుగా కళాకారులుగా మనకు పరిచయం ఆయనకి అయ్యారు పక్కన కదా. పెట్టండి. ఇప్పుడు ఓటర్గా నేనేం చూస్తాను, ఉమ్, నాకు విజయ్ వచ్చి ఇక్కడ పార్టీ పెట్టినా ఓకే. ఓకే. ఉమ్, ఎందుకంటే ఉమ్, విజయ్ తమిళనాడు ఓకే పక్కన పెట్టండి. ఉమ్, ఇప్పుడు విజయ్ కొత్తగా చేరాడు తమిళనాడు, ఆయన కొన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఉమ్, రైట్. స్కూల్ ఫీజుల్ని 20,000 దాటి ఉండకూడదు, పలానా మీకు గ్రౌండ్ ఇది ఉంటే ఇంతవరకు ఉండాలి అని చెప్పి స్కూల్ ఫీజు అన్నిటిని కూడా రెడ్యూస్ చేశాడు ఆయన. సో ఇటువంటివి మన దగ్గర ఎందుకు చేయట్లా? అంటే ఇప్పుడు ఉన్న పార్టీలో కూడా బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, సో ఈ స్కూల్ విద్య కానీ, ఐ మీన్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, మిగతా స్కీమ్స్ కానీ 3 కూడా అమలు చేసి ఉన్నవే కదా. ఇక్కడ నేను అనేది పాలసీల గురించి మాట్లాడట్లేదు, ఉమ్, రాజకీయం గురించి మాట్లాడతాను. ఆయన చేసిన పాలసీస్ వల్ల ఉమ్, ఆయన మీద న్యూస్ పరంగా ఇక్కడ చూసిన వాళ్ళకి ఒక సహృద్భావం వస్తుంది. ఉమ్, అరే విజయ్ లాగా ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు అవును. అనే కోణంలో మేబీ ఒక్కడు సినిమా మళ్ళీ ఈయన చూపిస్తున్నాడేమో, ఉమ్, ఇటువంటి యూత్ఫుల్ నాయకుడు మనకుంటే బాగుండు ఉమ్, అనుకునే కోణంలో రేపో ఎల్లుండో ఆయన విపరీతంగా తమిళనాడు ఉద్ధరించేసి, ఉమ్, నేను తెలంగాణలో కూడా వచ్చి పార్టీ పెడతాను, ఉమ్, ఇవి నా పాలసీస్ మీ అందరికీ కూడా వర్తిస్తాయి. ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎలా అయితే ఫ్రీ బస్సు మేము కర్ణాటకలో పెట్టాం, ఇప్పుడు ఆంధ్రాలో కూడా తెలంగాణలో కూడా ప్రవేశపెడతాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్పారు, వచ్చారు పవర్లోకి. ఇప్పుడు ఏసీ బస్సులు కూడా ఫ్రీ చేశారండి ఏపీలో. నైస్ ఆ, పోటీ ఆ, అనేది అదే. ఉమ్, ఇక్కడ ఏంటంటే ఒక మనిషి పాలసీస్ని చూస్తారు జనాలు, ఉమ్, కానీ దాన్ని ఆపడానికి వేరే శక్తులు, ఆత్మగౌరవం, లేకపోతే లోకలిజము, రీజనలిజము, మతము, హిందూ మతము. ఆల్రెడీ ఒక స్లోగన్ అయితే రావడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ముందే తెలంగాణలో కూడా రావడం జరిగింది, వెలికి రావడం జరిగింది. నీ అయ్యా జాగిరా తెలంగాణ అన్న పదం. ఆ పదం పనిచేస్తుంటారా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి టైంలో? ఖచ్చితంగా మన అయ్యే జాగిరే కదా. ఉమ్, ఇది ఇండియా మొత్తం, ఈ గుజరాత్ అయినా నా అయ్యే జాగిరే, లేకపోతే కాశ్మీర్ అయినా కూడా మన అయ్యే జాగిరే. ఓకే. కాశ్మీర్లో కూడా పోయి పోటీ చేస్తా, ఎవడు అడుగుతాడు? ఓకే. అడగకూడదు ఎవడు కూడా. ఉమ్, అడిగావంటే నువ్వు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వట్లేదు. ఉమ్, ఉమ్, ఎవడైనా సరే కాశ్మీర్ నుంచి ఒకటి వచ్చి ఇక్కడ పోటీ చేయొచ్చు. ఉమ్, ఎందుకయ్యా మీ నాయకుడు ఎవరయ్యా? ఉమ్, మీరు హైకమాండ్ వెళ్తే ఇట్లా లించోని ఆయన అపార్ట్మెంట్ల కోసం ఢిల్లీలో గంటలు పడిగాపులు కాసి ఆ నాయకుడు ఎవరయ్యా? తెలంగాణ ఆయన ఉమ్, కాదు కదా. ఒక ఆయన గుజరాత్ ఆయన, ఇంకో ఆయన ఉత్తరప్రదేశ్ ఆయన, వాళ్ళకి మీరు ఇలా నిల్చొని వంగి సలాములు కొడుతున్నారు.
అంటే అప్పుడు నేనేమంటా మా తెలంగాణ గౌరవం తీసుకెళ్ళి మీరు అక్కడ తాకట్టు పెడుతున్నారా? వస్తుందా ఆ! టాపిక్? ఒక గుజరాతాన్ని తీసుకెళ్ళి మీరు వంగి సలాములు కొడితే మా తెలంగాణ వాడి గౌరవం ఏమైపోవాలని అడగచ్చు కదా మనం. ఇవన్నీ ఊరికే రాజకీయాలు మాట్లాడు. జనానికి ఏం కావాలి? డెవలప్‌మెంట్ కావాలి. తర్వాత మంచి పాలిసీస్, మంచి విద్య, వైద్యం ఇవన్నీ కావాలి. అంటే ఆల్రెడీ 3 ప్రధాన పార్టీలు ఆ పనులు చేస్తూ ఉండగానే మరి ఇప్పుడు కొత్తగా నేను వస్తానంటే జనసేన ఏం సంపాదిస్తుంటారు? ఏం సాధిస్తుంటారు? ఇప్పుడు మీరు, నేను ఉన్నామండి. హ్మ్. మీరు అదే పని చేస్తానంటారు. హ్మ్. నేను అదే పని చేస్తానంటాను. హ్మ్. అందులో టాలెంట్, మెరుగు అయి చూసుకోవాలి. ఏం లేదు. హ్మ్. యాజ్ ఇట్ ఈజ్ మీరు చేసే పనే నేను చేస్తానండి. ఓకే. ఒక పూచిక పుల్ల ఎక్కువ కాదు, తక్కువ కాదు హ్మ్. అనుకుందాం. హ్మ్. మీరు ఒక పార్టీ పెట్టుకున్నారు, నేను ఒక పార్టీ పెట్టుకున్నాను. ఇద్దరిలో ఎవరు కోటేస్తారంటారు జనాలు? హ్మ్. ఆంధ్ర సైడ్ ఎళ్లారనుకోండి, హ్మ్. ఇది మనోడా? హ్మ్. మన కులపోడా? అనేది ఎక్కువుంటది. ఆ! ఓకే. తెలంగాణలో అంత ఇది లేదు. ఆ! ఇదివరకు ఉన్నంతగా ఈడు తెలంగాణోడు కాదురా కాబట్టి ఈడికి ఓట్లేయొద్దు అనే ఇది కూడా లేదు. ఓకే. ఓకే. హ్మ్. ఎందుకంటే అప్పట్లో ఉన్న ఆహ్, అన్యాయం జరిగిపోయింది. మీది బంగారు తెలంగాణ జేసేస్తాం అని చెప్పి జనాలకి వీళ్ళు ఒక అద్భుతమైన స్వప్నం చూపిచ్చారు. హ్మ్. మరి అంత బంగారు తెలంగాణ నిజంగానే ఆ పార్టీ చేసేసుంటే, హ్మ్. ఆ పార్టీలో నుంచి వేరే పార్టీని ఎందుకు పట్టాలెక్కిస్తారు? అవును. సో, తెచ్చింది మేము, ఇచ్చింది మేము అని చెప్పి మాట్లాడతారు కదా! సో, హ్మ్. తెచ్చినోడికి కొంత, ఇచ్చినోడికి కొంత ఇద్దామని పాపం జనాలు సుహృద్భావంతోటి కొన్నాళ్ళు ఆళ్ళకి, కొన్నాళ్ళు ఈళ్ళకి ఇచ్చారనుకుందాం. హ్మ్. సో, అలా ఏముండదు. ఇప్పుడు జనసేనకి మరి ఆ పార్టు మీరు చెప్పుకున్న పార్టు, మనం అంటున్న పార్టు, వింటున్న పార్టు ఇచ్చే అవకాశం ఉందా? భవిష్యత్తులో రాజకీయం? సిటీ సంగతి పక్కన పెడితే, హ్మ్. పల్లెటూళ్ళలో, హ్మ్. రూరల్ ఏరియాస్‌లో హ్మ్. ముఖ్యంగా రైతులు వీళ్ళ ఓట్లు చాలా కీలకంగా మారబోతున్నాయి. హ్మ్. వీళ్ళు పెద్ద నువ్వు చిరంజీవా, పవన్ కళ్యాణ్ అనేది చూడరు. హ్మ్. మనకి ఎంత లాభం ఉంది అనేది చూస్తారు. గట్టిగా డబ్బులు పంపకం కూడా అక్కడ జరుగుతది. హుహు. ఇది ఓపెన్ సీక్రెట్. హ్మ్. కుటుంబానికి 5,000 నుంచి 10,000 దాకా అంటే ఇప్పుడు ఇచ్చేవాళ్ళు. తెలంగాణలోకి కొత్తగా వచ్చే పార్టీలు సంచులు పట్టుకొని రావాలంటారా? ఏ పార్టీ ఆ పార్టీ, ఈ పార్టీ లేదు. ఇది ఓపెన్ సీక్రెట్ సార్. హ్మ్. ఓపెన్ సీక్రెట్. హ్మ్. తప్ అన్ని పార్టీలు ఇచ్చుకోవాలి. అందులో వాడికి నచ్చిన పార్టీకేస్తాడు. ఓకే. లేదు కొంతమంది ఆటోమేటిక్‌గా అదిగో వాళ్ళందరూ ఆళ్ళకి ఓటేసేవాళ్ళురా వాళ్ళకి ఎట్టా పంచినా ఉపయోగం లేదని చెప్పి ఈ పార్టీ వాళ్ళు ఆల్రెడీ బ్యాక్ ఆఫ్ అయిపోతారు. తటస్థంగా ఉండేవాళ్ళకి మనం ట్రై చేద్దాం అని చెప్పి ఇద్దరు ఇస్తారు. ఓకే. సో, డబ్బులివ్వడం అనేది కామను. అంటే రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా సో ఈయనతోనే ఇప్పటికిప్పుడే ఓట్లుగా మారవు అభిమానం అన్నది. కొంత టైం పడుతుంది. ఆ టైం దాకా పవన్ కళ్యాణ్ వెయిట్ చేయాలి అని అంటున్నారు వాళ్ళు. ఈ విశ్లేషణ ఎలా తీసుకోవచ్చుంటారు? అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్‌కి, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి ఉన్న తేడా ఏంటి అంటే, హ్మ్. ఒక పరిపక్వత చెందిన నాయకుడు హ్మ్. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 హి ఈస్ బ్యాక్డ్ బై బీజేపీ. హ్మ్. సో, అంటే ఆళ్ళు ఏ పార్టీ వాళ్ళు కూడా మేము డబ్బులిస్తే ఓట్లు కొనుక్కుంటామని చెప్పరు. అవును. మనకే ప్రతి పార్టీ చేయాల్సిందే. హ్మ్. చేయాల్సిందే. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్‌లో వచ్చిన కొత్తలో ఏం చేశారాయన? హ్మ్. నేను ఏంటిది? ఇటువంటి డబ్బు రాజకీయాలు మాల్ చెయ్యను. ప్రాక్టీసెస్‌కి దూరం అన్నారు. దూరంగా ఉంటా హ్మ్. అన్నారు. హ్మ్. ఏమైంది? హ్మ్. గెలవలేదు. హ్మ్. తర్వాత మెల్లగా తత్వం బోధపడింది. హ్మ్. తర్వాత ఏం చేశారాయన? రైట్. ఈ బలం సరిపోదు. హ్మ్. అందుకని కూటమి కావాలి. హ్మ్. సో, అంగబలం, అర్ధబలం అంటారు గదా! అంటే ఇవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడంతోటి మరి కాపు సామాజిక వర్గం గూడా అధిక భాగం, సింహభాగం ఆయన వెనక ఉంది అన్న పాయింట్ ఒకటి వినిపిస్తుంది. తెలంగాణలో అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. మేబీ అక్కడ హ్మ్. ఉండుండొచ్చు. హ్మ్. ఏపీలో. ఆ! హ్మ్. ఇక్కడ సిటీ వైస్ ఈయన కొంత పట్టుంటది. హ్మ్. సిటీ, టౌన్స్ వీటిలన్నిటిలో గూడా ఎక్కడైతే సినిమాలు గట్టిగా జూసి హ్మ్. పవన్ కళ్యాణ్ అంటే పాలాభిషేకాలు చేసేవాళ్ళు, హ్మ్. చింపుకునేవాళ్ళు. హ్మ్. వీళ్ళందరూ గూడా ఖచ్చితంగా ఒక ఓట్లు పడే అంటే వాళ్ళతో అవకాశాలున్నాయి. పాటుగా మరి మేధావర్గం ఓట్లు వేయాలి. అదేవిధంగా అప్పుడు సామాన్య జనం వేయాలి, ఉద్యోగస్తులు వేయాలి. ఇంతమంది ఇంకా వేయాలి కదా ఓట్లు. సరే ఇక్కడ ఏమవుతుందంటే అందరూ హ్మ్. ఓట్లెయ్యాలా లేదా? ఎంత పడతాయనేది పక్కన పెడితే, హ్మ్. ఇక్కడ ఎలా ఉంటదంటే ఫైనల్‌గా రిజల్ట్ ఎంతొస్తది యెస్. అనే దానికన్నా, హ్మ్. ఇప్పుడు ఒక చోట పోటీ చేసినప్పుడు హ్మ్. ఆహ్, 3గా చీలిపోయింది హ్మ్. ఓట్లు. 3గా చీలిపోయినప్పుడు మనకి 50% అక్కర్లా. హ్మ్. 32% వస్తే, 33% వస్తే మనం గెలిచేస్తాం. హుహు. మీరు హ్మ్. అది అర్థం చేసుకోవాలి. హ్మ్. ఇంతకుముందు ఇద్దరే ఉన్నప్పుడు ఇద్దరే ఉన్నప్పుడు. ఆ! హ్మ్. అది ఇద్దరే మెయిన్ పోటీదారులున్నప్పుడు అక్కడ వైసీపీ లేకపోతే తెలుగుదేశం ఉన్నాయి ఆంధ్రాలో. హ్మ్. అక్కడేమవుతది? నీకు 50 కన్నా మించి ఓట్లొస్తే హ్మ్. ఆ ఊళ్ళో 51 నీకొస్తే 49 వాడికొస్తే నువ్వు కింగ్. యెస్. అలా కాకుండా ముగ్గురున్నారనుకో. ఓకే. హ్మ్. ముగ్గురుంటే హ్మ్. నీకు 33% ఎవడికైతే వస్తదో వాడు గెలిచినట్టు. హ్మ్. నలుగురున్నారనుకో హ్మ్. 25% చాలు. ఇప్పుడు ఐదో పార్టీ కూడా రాబోతోంది. హ్మ్. ఏది కాక్రోచ్ పార్టీయే. హ్మ్. యెస్. కాక్రోచ్ పార్టీ. సో, ఆహ్, సి పేరుకి 100 పార్టీలుంటాయండి. హ్మ్. కానీ జనాల్ని బలంగా ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగిన పార్టీలెన్ని? హ్మ్.
3 ఇక్కడ తెలంగాణలో. ఒకటి బీఆర్ఎస్, ఇంకొకటి కాంగ్రెస్, ఇంకొకటి భారతీయ బీజేపీ. జనతా పార్టీ. ఈ మూడిట్లో ఫేస్ అనేది కూడా కొంత ఇంపార్టెంట్. ఎక్కడ ఇంపార్టెంట్ అంటే డబ్బు ఉండి కూడా, అంటే రైతుల్ని కొంత రైతులు కొంచెం బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు మందుకనో లేకపోతే డబ్బులకనో ఓట్లు అమ్ముకొని అలా, లేకపోతే కొన్ని పాలసీస్ అనో ఏదో రకంగా కొన్ని ఓట్లు అలా వెళ్ళిపోతాయి. వాళ్ళెవరు కూడా పవన్ కళ్యాణ్కి వేయకపోవచ్చు. అంటే వాళ్ళ మెయిన్ ప్రియారిటీ డబ్బులు, పాలసీలే అవుతాయి. ఆ పాలసీలు డబ్బులు ఆయన ఇచ్చినా ఒకటే, కాంగ్రెస్ ఇచ్చినా ఒకటే, బీజేపీ ఇచ్చినా ఒకటే, ఎవరు ఇచ్చినా ఆ ఒకటే. కేటగిరీలో కొన్ని ఓట్లు ఉంటాయి. ఆ కేటగిరీలో ఇవి కాకుండా ఈయనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫేస్. ఇందాకన్నానే మీరు నేను అదే చేస్తాం. నేను పవన్ కళ్యాణ్, మీరు నార్మల్, ఎవరికి పడతాయి ఓట్లు? ఎందుకంటే చూడగానే అరే మనకి పవన్ కళ్యాణ్ తెలుసు కదా, ఈయన ఎవరు? కొత్త ఫేస్ కొత్త ఫేస్ పాత ఫేస్ అయినా కూడా ఒక రకమైన ఎడ్జ్ ఉంటుంది పొలిటికల్, అదే సినిమా యాక్టర్లకి. మనకి ఎన్ రామారావు గారు కావచ్చు, ఎంజీఆర్ గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, విజయ్ కావచ్చు, వీళ్ళందరికీ ఉన్న చరిష్మా ఏంటి అంటే అది అరే ఎక్కడో మన ఫ్యామిలీలో ఒకడు అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అన్ని సినిమాలు చూసిన తర్వాత వాళ్ళు పక్కన అంత దూరంలో ఉంటే మనకు తెలియకుండానే మన మొహంలో ఒక వెలుగు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది ఎంత లేదన్నా ఒక 3 దశాబ్దాల నుంచి ఉన్న యూత్ ఇవాళ, అంటే ఒక 7-8 ఏళ్ళ నుంచి సినిమాలు చూసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ సినిమా చూసిన వాళ్ళు కూడా ఇవాళ ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఆయన సీఎం అవుతాడా లేదా అనే దాని గురించి మనం డిస్కస్ చేయలేము. రైట్. ఇప్పుడు మరి ఉన్న 3 పార్టీలు మరి ఏ విధంగా ఎదుర్కొంటాయంటారు ఆయన రాకను? ఐ మీన్ రాజకీయ రాకను. ఇదే ఎదుర్కోవడం అంటే ఫస్ట్ వాళ్ళకున్న వెపన్ ఏంటి అంటే అస్సలు ముందు వెనక చూసుకోకుండా అసలు వేరేవాడు, అది స్థానికత. స్థానికతని బేస్ చేసుకుని ఆడే డ్రామాలు చాలా ఉంటాయి. ఓకే, నేనేమంటానంటే ఆయనే కాదు విజయ్ అయినా సరే అంతెందుకు సార్, మీకు ఆయన పేరేంటి, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్. ఆయన ఎక్కడో ఢిల్లీలో పార్టీ పెట్టుకున్నాడు, అక్కడ ఏదో అద్భుతాలు చేశాడు. తర్వాత వచ్చి గోవాలో పెడితే సక్సెస్ అయ్యాడు కదా. ఓకే, పంజాబ్, వీటిలో అన్నిట్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు. అంటే ఏంటి, ఆయన పాలసీస్ ఆర్ స్పీకింగ్. ఓకే, నీ తరపున నువ్వు మాట్లాడకూడదు, పాలసీలు మాట్లాడదు. ఇక్కడ పాలసీలతో పాటు నీకు ఒక గ్లామర్ చరిష్మా ఉంది. దట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే, సో మంచి పాలసీస్ పట్టుకొస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, ఐ మీన్ బీజేపీ, బ్యాక్డ్ బై బీజేపీ, కెన్ డెఫినెట్లీ మేక్ ఎ బిగ్ బైట్. రైట్. మరి పవన్ కళ్యాణ్ ఆయన వచ్చిన తర్వాత మరి ఈ 2 లేదా ఏ 3 పార్టీలు లేదా ఏ 2 పార్టీలు గట్టి పోటీ ఇస్తాయంటారు? రేవంత్ రెడ్డి గారుకి పల్లెటూళ్ళల్లో గట్టిగా పట్టు ఉంది అనే విషయం లాస్ట్ ఎలక్షన్స్లో అర్థమైంది. అది మేబీ కాంగ్రెస్ వంశపారంపర్య ఓట్లు అంటారు చూడండి, ఓకే, అలా వచ్చిన కొన్ని ఓటు బ్యాంకులు ఉండొచ్చు. దాంతోపాటు ఈయన చరిష్మా కూడా వర్కౌట్ అయింది. బట్ రైట్ నౌ వాట్ హీ ఈస్ డూయింగ్ ఇన్ హైదరాబాద్ మ్యాటర్స్ ఫర్ ద అర్బన్ పబ్లిక్ ఆల్సో. ఓకే, ఇక్కడ ఏంటి అంటే హైడ్రాతో కొన్ని లేపేస్తున్నారు. అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా చెప్పలేము. ఎందుకంటే కొంపలు గుల్చేసారని ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు మోసపోయిన వాళ్ళు కూడా కొంతమంది, అంటే వాళ్ళు ఏదో తక్కువ డబ్బుల్లో అక్కడ వచ్చేస్తుంది అని చెప్పి ఎవడో వీళ్ళు మసిపిసి మ్యారేజ్గా చేస్తే వాడు వెళ్ళి కొనుక్కొని ఉంటాడు. ఇప్పుడు నాకేం సంబంధం లేదని చెప్పి గవర్నమెంట్ వాళ్ళని కొట్టేస్తే నువ్వు ముందే చూసుకోవాలి, ఇప్పుడు చేడిస్తే ఏం లాభం అని చెప్పి నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తారు. సో కాంగ్రెస్ కి హైడ్రా ఒక మైనస్ అది ఒక వర్గం వాళ్ళు అలా చూస్తే, ఇంకో వర్గం ఈకో సిస్టమ్ ని బాగు చేస్తున్నారు కదా, అది తప్పే కదా. చెరువులను ఆక్రమించడం తప్పు, మీరు తప్పు చేసి ఆయన మీద ఆడిపోసుకుంటే ఏం లాభం అని ఆలోచించే వర్గం ఉంటారు. కానీ ఈ ఆలోచించే వర్గం ఎవరైతే ఉన్నారో ఆయన చేసే మంచి పనిని ఖచ్చితంగా గుర్తిస్తారు. కానీ అది ఓటుగా మారుతుందా లేదా చెప్పలేం. కానీ ఆ కోల్పోయిన వాడు మాత్రం ఖచ్చితంగా అగ్నెస్ట్గా ఓటేస్తాడు. ఓకే, ఈ ఆలోచించే మేధావి వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళ అవును ఈయన మంచి పని చేస్తాడు, ఆయన ఇంకా మంచి పని చేస్తాడు, ఈయన ఇంకా మంచి పని చేస్తాడేమో అనే కోణం ఉంటుంది. సో మేబీ ఆయనకి వెయ్యొచ్చు, లేకపోతే టూ మచ్ నాలెడ్జ్ ఉన్నా కూడా కష్టం. అదేనా డిసైడ్ చేసుకోవాలి. శత్రు ఎప్పుడు నీకు అగ్నెస్ట్గా గ్యారంటీగా ఉంటాడు. ఓకే, ఆ సలహాదారుడు లేకపోతే ఏదో ఒక పరిచయస్తుడు మంచి చేసావు అనుకునేవాడు వేయచ్చు, వేయకపోవచ్చు. ఎందుకంటే మందు కన్నా విషయం తొందరగా పనిచేస్తుంది. సో ఆ లెక్కన దీంట్లో కొంత ఇదయ్యేది ఉంది. బట్ హీస్ డూయింగ్ గుడ్ ఆ విషయంలో. రైట్. ఓవరాల్ గా చూసినట్లయితే ఇప్పుడు మరి పిల్లి నల్లదా తెల్లదా అనే కంటే ఎలుకల్ని బాగా ఏది పట్టగలదు అన్నది ముఖ్యం కదా. అవుట్పుట్ ఈజ్ ఇంపార్టెంట్. అవుట్పుట్. సో నేను అనేది ఏంటంటే అవుట్పుట్ లో కూడా ఆ పిల్లి గ్లామరస్ పిల్లి అయితే ఫస్ట్ నోటీస్ అవుతుంది మనకి, మిగతా గుర్తుండవు టక్కుమని. సో అలా ఆయనకి అది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది.
మరి బీజేపీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఎలా ఉంటుందో చూడాలి. అంటే బీజేపీ చిన్నగా గ్రాఫ్ పెంచుకుంటూ వస్తుంది కదా. అఫ్ కోర్స్ వాళ్ళు ఉమ్. మరి ప్రతి ఎలక్షన్ లో గ్రాఫ్ పెంచుకుంటూ వస్తుంది. పెంచుకుంటూ ఉంటారు. సో మేబీ ఖచ్చితంగా దే లుక్ ఫార్వర్డ్ టు పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ ఎలా ఉంటే మరి బీజేపీ ఎలా ఉంటే మరి ఆల్రెడీ కేటీఆర్ గారి అప్పుడు కేసీఆర్ గారి గురించి బీఆర్ఎస్ ఎప్పటి నుంచో కూడా పాగా వేస్తుంది. పోయిన అధికారాన్ని మళ్ళీ తిరిగి నేను నిలబెట్టుకుంటాను అంటూ కూడా ప్రజాక్షేత్రంలో కూడా పాదయాత్రలు చేస్తున్నారు, విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. అవి ఫెచ్చింగ్ అవ్వంటారా బీఆర్ఎస్ కి? నా డౌట్ ఏంటంటే 10 ఏళ్ళు పరిపాలించారు. సరే ఫస్ట్ 5 ఏళ్ళు చేసిన తర్వాత ఏమన్నారు, మేము అనుకున్న చేయడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి, అప్పుడే కదా స్టేట్ బైఫర్కేషన్ అయింది కాబట్టి మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అన్నారు. మొదటి 5 ఏళ్లలో కూడా 3 ఏళ్ల పాటు అధ్యయనం చేస్తున్నాం సమస్యలు అన్నారు. సో మొత్తానికి ప్రజలు కూడా అవును నిజమే కదా పాపం ఇంకా మనకి ఆస్తి పంపకాలు ఆంధ్రాకి తెలంగాణకి జరుగుతున్నాయి అనే కోణంలో ఉన్నప్పటికీ సరే మళ్ళీ అవకాశం ఇచ్చారు. మరి అవకాశం ఇచ్చిన తర్వాత మేము విశ్వనగరం చేస్తాం హైదరాబాద్ని అది అని చెప్పారు. మరి ఏదో కొంతవరకు చేశారు. మరి వాళ్ళు చేసిన దానికనే హైదరాబాద్ చుట్టుపక్కల గట్టిగానే ఓట్లు పడ్డాయి. ఈ హైదరాబాద్ మొత్తం వాళ్ళు ఆ ఇలాకాని కాపాడుకోగలిగారు. కానీ రూరల్లో పోవడం వల్ల గవర్నమెంట్ పోగొట్టుకున్నారు. బట్ ఇప్పుడు ఓవరాల్ సిచ్యువేషన్లో ఏమి మంచి చేశారనో లేకపోతే ఏం మంచి చేయబోతున్నారో అనో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చేసింది చూశారు కదా జనాలు. మళ్ళీ అవకాశం ఇవ్వాలంటే దాని అర్థం ఏమవ్వాలి, అంతకన్నా దారుణంగా ఈ గవర్నమెంట్ పెర్ఫామ్ చేస్తుంటారు. ఓకే అంతే కదా. అంతకన్నా బెటర్గా ఈ గవర్నమెంట్ పెర్ఫామ్ చేస్తుంటే ఈ గవర్నమెంట్కి ఇస్తారు. ఈ గవర్నమెంట్ కూడా ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తాను అక్కడ వచ్చి ఆశ చూపించాడు, వాడికి ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే మనకి ఆశ ఎక్కువే కోరికలు ఎక్కువే కదా. అది చాలా ఇంపార్టెంట్. అదే అంటున్నా, ఆ ఆశలే చాలాసార్లు కొంప ముంచేస్తాయి. వీళ్ళు నెత్తి నోరు ముత్తుకుంటుంటారు, అది ఇవన్నీ రియలిస్టిక్గా లేవండి, మీరు అవన్నీ నమ్మకండి, అది ఇదని చెప్తుంటారు. వినరు కదా. మన వాళ్ళు 17 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి కూడా ఇస్తామంటే కూడా డబ్బులు పోయి బంగ్లీ కేసులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసే రాజకీయం ఇక్కడ ఎలా ఉండాలంటే, వీళ్ళందరూ కూడా మేబీ ఎవరన్నా చూస్తుంటే జన సైనికులు ఒకవేళ మీ పవర్ స్టార్ అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు చెప్పాల్సిన మాట ఏంటంటే, వీళ్ళు వేసే ట్రాప్లో ఈయన పడకూడదు. వీళ్ళు వేసే ట్రాప్ ఏంటి, స్థానికత గురించి మాట్లాడతారు. నువ్వు తెలంగాణ వాడవా, నువ్వు ఏం నీకు తెలంగాణకి సంబంధం ఏంటి, నువ్వు పోయి అక్కడ ఉండు ఇక్కడ ఉండు. దానికి సమాధానం చెప్పావు లేదు, దాని వాళ్ళ అన్న మాటకి నీ అయ్యే జాగిరా లేకపోతే అన్న మాటకి నువ్వు దాన్ని రెట్టించావు అంటే అదే ఇష్యూ అవుతుంది, అదే మీడియాలో మాట్లాడుకుంటారు. మీరు మాట్లాడాల్సింది అసలు పక్కన పెట్టండి, మీరు ఏం చేశారు మా దగ్గర చూడండి, నేనేం చేస్తున్నాను, మీరేం చేస్తున్నారు. మీకు జనాలు అవకాశం ఇచ్చారు, నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి నేను ఇది చేశాను, అది చేశాను, అది చేశాను. నువ్వేం చేసావు? 10 మంది చచ్చిపోయారు మంగళి కేసులో, ఇప్పటిదాకా నువ్వు ఏం చేసావు? ఒక కమిటీ వేసావా? ఎవరో ఇద్దరు ప్రేమించుకొని విడిపోతే వాళ్ళ మీద కేసు పెట్టుకుని దానికి సిట్టేస్తావు. దీనికి నేను చెప్తున్నా, ఒక విమర్శ అనేది నా విమర్శ కాదు, ఇది రాజకీయం. రాజకీయంలో పాలసీస్ని అలాగే మనం చేసిన గొప్పల్ని గట్టిగా చూపించుకోవడం వల్ల ఇది అవుతుంది. ఈ ట్రాప్లు ఏవైతే ఉంటాయో, నువ్వు హిందువా ముస్లింవా, హిందువులందరినీ రిలీజ్ చేస్తున్నారు, హిందువులందరినీ కించపరుస్తున్నారు అని చెప్పి హిందూ ఓట్లు ముట్టుకట్టుకోవడానికో లేకపోతే ఒక కులపు ఇలాంటి రాజకీయాలు అనేవి లెట్స్ నాట్ ఇన్వైట్ ఇట్. అది ఎవరు మెచ్చుకోరు. రైట్. ఇక ఓవరాల్గా మరి రాజకీయ ముఖ చిత్రం, మరి ముఖ్యంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం జనసేన రాకతోటి ఎలా మారబోతుంటారు ముందు కాలంలో? ఫైనల్ క్వశ్చన్. ఉండదు, నాకు తెలిసి బీజేపీ తరపు నుంచే ఆయన వెళ్తారు. మేబీ ఒకవేళ జనసేనకి టికెట్ల షేరింగ్ కనుక తీసుకొని అట్లా వెళ్ళేటైతే మాత్రం దట్స్ ఆల్సో ఓకే, బ్యాక్డ్ బై బీజేపీ కాబట్టి. రైట్. ఇప్పుడు అనుకున్న పార్టీల కంటే ముందు ఈ పార్టీలతోటి ఇంకా టీడీపీ కూడా ఉంది, టీడీపీ ఓటు బ్యాంక్ ఉంది ఇక్కడ తెలంగాణలో. సో దాని గురించి ఏమంటారు? నేనేమంటానంటే, నీకు అంత సపోర్ట్ ఇచ్చాను కదా ఆంధ్రాలో, లీవ్ ఇట్ టు హియర్. ఓకే, ఇక్కడ నాకు వదిలే, నీకు ఒప్పందం చేసుకుంటారంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ టీడీపీకి సపోర్ట్ చేయకపోయిన ఉంటే అంత భారీ మెజార్టీ తోటి ఖచ్చితంగా వచ్చిండేది కాదు. హూ నోస్, అదే అంటున్నాను. ముగ్గురు పోటీలో ఉన్నప్పుడు ఆ ఓట్ డివిజన్ ఉంటుంది, ఆ ఓట్ డివిజన్ మేబీ జగన్కే బెనిఫిట్ అయ్యి ఉండొచ్చేమో. సో ఈయన హీ టుక్ ద రిస్క్. నిజంగా ఆయన సాక్రిఫైస్ చేశారు. 21 సీట్లకే పరిమితం చేసుకున్నారు ఆయన. మొత్తం నాకు గట్టిగా కూర్చుంటే ఒక 50-60 టికెట్లు కూడా ఇచ్చిండేవాడు. సో నేను త్యాగం చేశాను ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ జనసేన దీని మీద వెళ్ళిపోదాం, మీరు రాకండి. మళ్ళీ టీడీపీ జనసేన అన్నీ వస్తే జనాలు కన్ఫ్యూజన్ అవుతుంది. లెట్స్ నాట్ డూ ఇట్ అండ్ హీ కెన్ టేక్ ఎ కాల్.
అంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఒక నానుడు ఉంది. అవును. అంటే వంట వాళ్ళు ఎక్కువైతే వంట కాస్త అవును. పాడైపోతుందని. అక్కర్లేదు. ఆ! దట్స్ ఎ జెంటిల్‌మెన్ అగ్రీమెంట్. హ్మ్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీన్ని స్వాగతిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే హ్మ్. దే నో వాట్ హి డిడ్ టు దెమ్. హ్మ్. ఆయన తీసుకున్న ఆ స్టెప్ వల్ల ఇవాళ అధికారం అంత భారీ మెజార్టీతోటి సొంతం చేసుకోగలిగారు. సో, ఆ కృతజ్ఞత ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ కూడానండి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాలేదు. సో, ఇంటికొచ్చి పరామర్శించారు. డైరెక్ట్ పీఎం గారే. చరిష్మా పవన్ గారికి ఎంతగా అక్కడ పనిచేస్తుందంటారు ఇక్కడ? ఓటర్ మహాశయుడేం గాదు. హ్మ్. ఓటర్ మహాశయులారా అన్నంత మాత్రాన. హ్మ్. ఆడికి స్వార్థపరుడు. హ్మ్. ఆడికి ఏంటి బెనిఫిట్ హ్మ్. అనేది చూస్తాడు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్‌కి పీఎం మోడీ వచ్చో, లేకపోతే ట్రంప్ వచ్చో చెప్పక్కర్ల. ఆయన మీద ఉన్న అభిమానం ఆల్రెడీ ఉంది. హ్మ్. ఈయన అక్కడికెళ్లారు కాబట్టి మోడీ గారికి ఒక అభిమానం, ఒక ఓటు పెరగచ్చు గాక. హ్మ్. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు కాబట్టి మోడీకి 2, 3 ఓట్లు పడొచ్చు గాక గానీ, హ్మ్. హ్మ్. మోడీ వచ్చి పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్‌కి ఓట్లు పెరిగే అంత లేదు. హ్మ్. ఆయనకున్నది ఆల్రెడీ ఉంది. సో, కాబట్టి ఆయన చరిష్మా వల్ల పడే ఓట్లు కొన్ని ఉంటాయి. దానికి తోడు ఆయన పాలిసీసే ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం అండర్‌లైన్ చేసుకోవాల్సిన ఇక్కడికి అంటే ఇప్పటికి వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే, అనుమానం ఏంటంటే, సో, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్లు మరి పవన్‌ని యాక్సెప్ట్ చేస్తారా అన్నది. అంటే తెల ఇంతవరకు బీజేపీకి ఓటు వేశారు కొంతమంది. మరి బీఆర్ఎస్‌కి ఓటు వేశారు మరికొంతమంది. ఇంకొంతమంది కాంగ్రెస్ కూడా దిస్ ఓటేస్తున్నారు ఈస్ కదా! ద రైట్ టైమ్ అంటున్నా. హ్మ్. ఇప్పుడు ఒకప్పుడు ఉన్నంత ఆ ఉద్యమము, ఆ ఇది లేదిప్పుడు. ఓకే. మూమెంట్. హ్మ్. పాయింట్ నంబర్ 1. హ్మ్. రెండోది ఈయన సినిమాలు చూస్తూ పెరిగిన పిల్లలు ఇవాళ ఓటు హక్కు వచ్చేసిన వాళ్ళున్నారు. యెస్. 13స్‌ని టీన్స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు కన్వర్ట్ అయ్యి ఆ బ్యాంక్‌లో ఉన్నారు. ఇప్పుడు ఓట్ హ్మ్. బ్యాంక్‌లో వీళ్ళంతా హ్మ్. కూడా. హ్మ్. సో, ఇంతకు ముందు కన్నా ఖచ్చితంగా ఈయన బెటర్ పొజిషన్‌లో ఉన్నాడు. దీనికి తోడు అంగబలం, అర్ధబలం, రాజకీయ బలం అండ్ అలాగే హోం బలం. హ్మ్. సెంట్రల్ హోం బలం కూడా ఈయనకుంది. హ్మ్. ఇది ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతది. ఓకే. దాంట్లో హ్మ్. డౌట్ లేదు. ఇంతకుముందు రాకపోవడానికి కారణం ఏంటి? మనం క్లీన్ పాలిటిక్స్ చేస్తాం. డబ్బులివ్వం. అవును. ఆహ్, సో, ఇదొకటి. దీనివల్ల ఎఫెక్ట్ అవుతది. హ్మ్. అండ్ మనం ఇంకొకటి కూడా నేర్చుకోవాల్సిందేంటంటే, విజయ్ గారి పాలిటిక్స్ హ్మ్. ఎంత ఆదర్శకరంగా అంటే, ఆయన ఆయన డ్రైవర్‌ని నించోబెట్టాడండి. అవును. కార్ డ్రైవర్. సీ వాళ్ళని కూడా గెలిపించుకున్నారు. హ్మ్. అది కొంత సానుకూల అంటే అక్కడ పరిణామాలు ప్రజలు తీసుకొస్తుంది. మార్పును కోరుకున్నారు కాబట్టి ఎవరు నిలబడ్డా మేము ఓటేస్తాం విజయ్ గారి తరపున అని. అవును. హ్మ్. ఖచ్చితంగా ఇక్కడ కూడా హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఎంత నువ్వు ఇరగదీసేసి పరిపాలించినా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అనేది కొంచెం ఉంటది. ఓకే. హ్మ్. హ్మ్. ఎంత ఇప్పుడు నీకు ఇప్పుడు ఒక 50% సీట్లొచ్చాయనుకుందాం. హ్మ్. నువ్వు ఎంత అద్భుతంగా పరిపాలించినా గూడా హ్మ్. మళ్ళీ 50% వస్తే గొప్ప విషయం. ఓకే. హ్మ్. ఎంత అద్భుతంగా చేసినా సగటు ఓటర్‌ని ఎవడు ఆశపడడు. ఓకే. ఇంకా గావాలి. హ్మ్. అది వాళ్ళ తత్వం. వాళ్ళు ఏం రైట్. చేయలేం మనం. రైట్. సో, ఎంత చేసాడు కదా! పాపం అని అనుకోను. ఇంతకన్నా కసాయి వాళ్ళు ఉండరు ఓటర్లు. హ్మ్. ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా కావాలి. సో, గట్టిగా ఫైనల్‌గా ఓటుకి డబ్బులైనా ఎయ్యాలి. లేదు ఇంకే వాళ్ళకి నచ్చే పాలిసీస్ గట్టిగా తీసుకురావాలి. హ్మ్.